విశాఖపట్నంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేకే రాజు, మొల్లి అప్పారావు, సతీష్ తదితరులు విశాఖ నార్త్ ఈస్ట్ నియోజకవర్గాల్లో పర్యటించారు. భారీ వర్షాల వల్ల కైలాసపురంలో కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాలను సందర్శించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తమకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లోనూ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మన విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్న కైలాసపురంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అలాగే ముల్లప్పర పర్యటించారు. సార్, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది తుఫాన్ నేపథ్యంలో? మోందా తుఫాను సంబంధించి గత రాత్రి నుంచి కూడా విశాఖపట్నం జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలో కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న కొండవాళ్ళు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడినాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకసారి ప్రజలందరితో కలిసి 46వ వార్డులో డిప్యూటీ మేయర్ సతీష్ గారు, అదేవిధంగా సేనాపతి అప్పారావు గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఏంటంటే అధికారులకు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ సరైన ఏర్పాట్లు చేయమని, ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపట్టడంలో గతంలో కూడా చాలాసార్లు కొంతవరకు కొన్ని వార్డుల్లో చేసాం, రిటైనింగ్ వాల్స్ అవి కూడా చేసాం. ఏదేమైనా అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఇంకా ఈ నైట్ కూడా ఇంకా తీవ్రమైన తుఫాన్ ఉంది కాబట్టి ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వాళ్ళకి ఒక షెల్టర్స్కి తరలించి, తుఫాన్ షెల్టర్స్ తరలించి ఎక్కడో చోట వాళ్ళకి అకామిడేట్ చేసి ఫుడ్డు, ముఖ్యంగా నిత్యావసర సరుకులు కానీ అందజేయాలని అధికారులని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏమన్నా చేశారు వచ్చారా?